హలో, నేను సైంటిస్ట్ మిస్టర్ జెడ్ ను మాట్లాడుతున్నాను. నేను ఒక అద్భుతమైన ల్యాప్టాప్ ను కనిపెట్టాను. మీరు దాంతో ఏది టైప్ చేసినా అది రూపం సంతరించుకుంటుంది. మీరు టైప్ చేసింది నిజమైపోతుంది. ఒకవేళ మీరు దాని మీద ₹1,00,00,000 అని టైప్ చేస్తే ఆ ₹1,00,00,000 మీకు వచ్చి చేరిపోతాయి. ఇక మీదట నేను ఈ లోకానికి రాజునై పరిపాలిస్తాను. ఐ షల్ బి ద కింగ్ ఆఫ్ దిస్ వరల్డ్. ఓకే నెంబర్ 1, నేను చెప్పింది మొత్తం నీకు జ్ఞాపకం ఉంది కదా? నేను చెప్పినట్టు చెయ్యి. ఆ కార్లో నిధి నిక్షేపాలు ఖచ్చితంగా ఉంటాయి. ఓకే బాస్. డ్రైవర్, ఇతనికి ఏమైనా దెబ్బ తగిలిందేమో చూడు. హలో బాబు, నీకేం కాలేదుగా? నీకు దెబ్బలేమీ తగలేదు కదా? చెప్పు బాబు. బానే ఉన్నాను, నాకేం కాలేదు. సరైన సమయానికి మీరు బ్రేక్ వేశారు. అరే ఏంటిది? మీ కార్లోంచి మోటు ఏదో దొంగతనం చేసి తీసుకువెళ్ళిపోతున్నాడు. ఏమిటి? డ్రైవర్, త్వరగా వెళ్ళి నా ల్యాప్టాప్ ఉందో లేదో చూడు. ఉందా? నా ల్యాప్టాప్ ఎక్కడ? నో నో, ఐ విల్ నాట్ లీవింగ్. వాడి నేను ఊరికే వదిలిపెట్టను. బాబు ఆగు ఆగు. ఇంతకీ మోటు అంటే ఎవరు? అతను ఎక్కడుంటాడో చెప్పు. అదిగో అక్కడ ఇల్లు కనిపిస్తోంది. సరే నేను వెళ్తాను. ఇందులో డబ్బేమీ లేదే. ఇదొక ల్యాప్టాప్. పర్వాలేదులే, దీన్ని కూడా ఎక్కువ ధరకే మనం అమ్మొచ్చు. ల్యాప్టాప్ దొంగతనం చేసింది మనము, కానీ ఇరుక్కునేది మోటు. ఇప్పుడు ఖచ్చితంగా మోటు జైలుకు వెళ్లే తీర్తాడు. రండి, మోటుని మనం బాగా ఇరికించాలి. మోటు అంటే నువ్వేనా? అవునండి, చెప్పండి, నేను మీకు ఏం సహాయం చేయాలి? మర్యాదగా నువ్వు మా సార్ ల్యాప్టాప్ ఇచ్చేయ్. అరే మీరు అసలు ఏ ల్యాప్టాప్ కోసం అడుగుతున్నారు? నాకు అసలు ల్యాప్టాప్ గురించి ఏమీ తెలియదు. నన్ను వదిలేయండి. వదిలేస్తాం, అలాగే వదిలేస్తాం. ప్రాణాలతో ఉన్న సింహం గుహలోకి నిన్ను వదిలేస్తాం. మర్యాదగా నిజం చెప్పు, మా సార్ ల్యాప్టాప్ ఎక్కడుందో చెప్పు. అరే చెప్తూనే ఉన్నాను కదా, మీరు అడుగుతున్న ల్యాప్టాప్ గురించి నాకు అసలు ఏమీ తెలియదు. వదులు వదులు, నన్ను కిందకి దించు. వదలు వదలు, నువ్వు ఎక్కడున్నావు? నన్ను కాపాడు. మోటు, డ్రైవర్, లోపలికి వెళ్ళి ల్యాప్టాప్ ఉందో లేదో చూడు. ఏం జరుగుతుంది ఇక్కడ? బాస్ ఇలా చూడండి, ల్యాప్టాప్ బ్యాగ్ దొరికింది కానీ లోపల ల్యాప్టాప్ లేదు బాస్. ఓ, అంటే నువ్వు నా ల్యాప్టాప్ ను ఎక్కడో దాచిపెట్టేశావన్నమాట. మాకు మీ ల్యాప్టాప్ గురించి ఏమీ తెలీదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదంటే పోలీసులు పిలుస్తాను. ఏమనుకున్నారు? నీకేమీ తెలియకపోతే ఈ బ్యాగ్ నీ ఇంట్లోకి ఎలా వచ్చింది? ఈ బోటుని నాతో పాటు తీసుకెళ్తున్నా. నువ్వు నా ల్యాప్టాప్ తీసుకొచ్చి నాకు అప్పగించకపోతే ఇక నువ్వు ఈ జన్మలో నీ ఫ్రెండ్ అని చూడలేవు. నువ్వు పోలీసులకు చెప్పినా ఎవరికి చెప్పినా ఇక నువ్వు నీ ఫ్రెండ్ అని చూడలేవు. కానీ మీరు చెప్పినట్టుగా ల్యాప్టాప్ గురించి మాకేమీ తెలియదండి. నా మిత్రుడు దొంగేమీ కాదు. ఇదిగో, ఇది నా అడ్రస్, ఇది వాకీ టాకీ. నువ్వు నీ ఫ్రెండ్ తో మాట్లాడదలుచుకుంటే దీని ద్వారానే మాట్లాడాలి. నేను నీ ఫ్రెండ్ అని ఎన్ని చిత్రహింసలు పెడుతున్నానో దీని ద్వారానే చెప్తా. ల్యాప్టాప్ నా చేతికి వచ్చేంత వరకు నీ ఫ్రెండ్కి నరకం అంటే ఎలా ఉంటుందో చూపిస్తాను. సైంటిస్ట్ మిస్టర్ జెడ్, కాలాకిలా బిహైండ్ బ్లూ మౌంటైన్. ఓ, అంటే ఇతను సైంటిస్టా? ఇతని ల్యాప్టాప్ పోయిందంటే అది చాలా ముఖ్యమైనదే అయి ఉండాలి. కానీ దాన్ని ఎవరు దొంగిలిస్తారు? జానే దొంగిలించి ఉండాలి. ఓహో, ఇప్పుడు చెంగం గారికి కూడా నేను ఫోన్ చేయడం కుదరదే. కానీ ఇతను ఎందుకని పోలీసుల దగ్గరికి వెళ్ళొద్దు అంటున్నాడు? ఆ ల్యాప్టాప్ లో అంత ముఖ్యమైనది ఏముంది? సరే, జాన్ దగ్గర నుంచి నా వెతుకులాటను ప్రారంభిస్తాను. మనం ఏదైనా కోరుకుంటే అది మనకి దొరుకుతుంది. ఓ, అదా విషయం. మనం కూడా ట్రై చేసి చూద్దాం. ఏంటిది ఆశ్చర్యంగా ఉంది? అయితే ఇది నిజమన్నమాట. మనం ఏదైతే టైప్ చేస్తామో అది మనకు దొరుకుతుంది. బాస్ బాస్, తాగడానికి టీ రప్పించండి బాస్. అలాగే వేడివేడిగా తినడానికి ఏదైనా రప్పించండి బాస్, లేక పార్టీ చేసుకుందామా? టీ డికాషన్ చాలా స్ట్రాంగ్ గా రావాలి. పాలు అందులో చక్కగా పడాలి. పందాలు కూడా అలాగే పడాలి. టీ చాలా వేడిగా ఉండాలి. తినడానికి ఏదైనా కావాలి.
ఇప్పుడు అర్థమయ్యింది. ఈ కారణం చేతే ఆ సైంటిస్ట్ ఈ ల్యాప్టాప్ గురించి అంత కంగారు పడ్డాడా? ఇందువల్లే అతను పోలీసుల దగ్గరకు వెళ్ళొద్దని చెప్పాడా? ఇటువంటి ల్యాప్టాప్ల గురించి తెలిసిన వెంటనే పోలీసులు గవర్నమెంట్ కు అప్పగించేస్తారు. వాడిని పట్టుకోండి. ఇది చాలా మోసం. దొంగింటిలోనే నువ్వు దొంగతనం చేస్తావా? నేను నిన్ను వదిలిపెట్టను. దొంగతనం చేయడం నా హక్కు. వెంటనే వెళ్ళి వాడిని పట్టుకోండి. దద్దమ్మల్లారా, నన్ను కాదు, వెళ్ళి పతురుని పట్టుకోండి. వెళ్ళండి. జాను అతని అసిస్టెంటుల కాళ్ళకి చేతులకి సంకెళ్ళు వెంటనే వెయ్యాలి. పతులు, మా దగ్గర నుంచి ల్యాప్టాప్ దొంగతనం చేయడమే కాకుండా మమ్మల్ని ఈ రకంగా కూడా చేస్తావా? ఆ ల్యాప్టాప్ నాకే సొంతం. అలాగా, చేసేదే దొంగతనం, అందులో గొప్పలు కూడా చెప్పుకుంటున్నావా? ఈ ల్యాప్టాప్ ఆ పెద్ద కారులో వచ్చిన డాక్టర్ గారిది. నీ సంగతి తర్వాత చూస్తాను. నేను ఇంకా చాలా కాలం జీవించి ఉంటాను. నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి చూసుకో. ప్రస్తుతం నువ్వు రెస్ట్ తీసుకో. నేను కూడా నిన్ను గమనించడానికి ఏమైనా చేయమంటావా? ఆకలితో ఉన్న సింహాన్ని పంపించమంటావా? అలాంటి పని చెయ్యకూడదు. జాన్, ఇక్కడే ప్రశాంతంగా ఉండు, నేను వెళుతున్నాను. బాస్ బాస్, మీరు టీలు 1000 రూపాయలు మాత్రమే అడిగారు, ఎందుకు 1 కోటి రూపాయలు అడగలేదు బాస్? అప్పుడు నా బ్రెయిన్ కి తట్టలేదు, అది మాత్రమే అడిగాను. కాపాడండి. పతులు పతులు, త్వరగా రా. నన్ను కారు వెనకాల తాడుతో కట్టి పడేశారు. దిగులు పడకు, నేను చింగం గారిని తీసుకుని అక్కడికి వచ్చేస్తాను. ఆగండి చింగం గారు, వెంటనే బయలుదేరండి. ఎక్కడికి వెళ్ళాలంటున్నావు? ఎందుకు వెళ్ళాలంటున్నావు? అర్థమయ్యేటట్టు చెప్పు. ఇదేమి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కాదు. ఒక్క నిమిషం ఉండండి, నేను అన్ని విషయాలు వివరంగా చెబుతాను. మీరు వెంటనే బ్లూ మౌంటైన్ వెనక్కి వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. మోటు కింద స్కేటింగ్ బోర్డు రావాలి. అదిరింది. పతులు, ఇప్పుడు చాలా హాయిగా ఉంది. పతులు, ఇదంతా నువ్వు ఎలా చేస్తున్నావు? మోటు, ఇదంతా ఆ మిస్టర్ జెడ్ ల్యాప్టాప్ మహిమే అయి ఉంటుంది. మనం ఎలా ప్రయత్నించినా దాంట్లో ఉన్నదే జరుగుతుంది. మోటు చేతులకు కట్టిన తాడు వెంటనే తెగిపోవాలి. పతులు, నువ్వేం చేసినా కాస్త చెప్పి చెయ్యి. నేను నిన్ను కాపాడుతాను, నువ్వు అసలు ఏమీ దిగులు పడకు. పక్కనే ఉన్నాం, చింగం గారు కూడా నాతో వస్తున్నారు. పతులు, వీళ్ళు మళ్ళీ వచ్చి నన్ను పట్టేసుకున్నారు. ఆ డాక్టర్ మనుషులు నన్ను మళ్ళీ తీసుకెళ్లిపోతున్నారు. చింగం గారు, గట్టిగా పట్టుకోండి. బండి స్పీడ్ ఎక్కువ కాబోతోంది. ఇప్పుడు బండి స్పీడ్ ఇంకా ఎక్కువ కావాలి. ఇంతవరకు నీ స్నేహితుడు పత్రు ఇక్కడికి రాలేదు. ఇక నిన్నెవ్వరూ కాపాడలేరు. ఇది రిమోట్ కంట్రోల్ రాకెట్. నీ స్నేహితుడితో నా ల్యాప్టాప్ తీసుకుని త్వరగా ఇక్కడికి రమ్మని చెప్పు. అతను వస్తేనే నీకు ఈ చక్రబంధం నుంచి విముక్తి లభిస్తుంది. అతను గనక ఇక్కడికి రాకపోతే నువ్వు ఇటు నుంచి ఇటే తిన్నగా సూర్యమండలానికి చేరుకుంటావు. అరే డాక్టర్ గారు, మీరు కాస్త ఓర్పుగా ఉండాలి. ఇది మధ్యాహ్న సమయం, సూర్యుడు చాలా వేడిగా ఉంటాడు. సూర్యుడి దగ్గరికి పంపాలంటే రాత్రిపూట పంపించండి. పతులు, నన్ను కాపాడు. పతులు, ఆ డాక్టర్ నన్ను కట్టి పడేసి పైకి పంపించేస్తున్నాడు. డైరెక్ట్ గా సూర్యుడి దగ్గరికి పంపించాలని నిర్ణయించుకున్నాడు. రాకెట్ మాయమైపోవాలి. కాపాడండి. అరే పతులు, రాకెట్ ని తిరిగి పంపించు. నన్ను కాపాడాలనుకుంటున్నావా లేకపోతే చంపేయాలనుకుంటున్నావా? రాకెట్ మళ్ళీ రావాలి. అసలు నాకేం జరుగుతుందో ఏమాత్రం అర్థం కావటం లేదు. పతులు, ఎలాగా నన్ను కాపాడు. ఏదైనా కాస్త తెలివిగా ఆలోచించు. నేను ఏదో ఒకటి చేస్తాను, నువ్వే నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. నువ్వు క్షణానికి ఒకటి చెప్పకు, నేను కన్ఫ్యూజ్ అవుతాను. మీరు నా ల్యాప్టాప్ తీసుకొచ్చారా? ద నేమ్ ఈజ్ చింగం. చింగం చేతుల నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పాను కదా, ఇంపాసిబుల్. నేను మిమ్మల్ని వదిలిపెట్టను. చట్టం మీద ఒట్టు. సారు మీకు ఏ దెబ్బలు తగలలేదు కదా?
ఆలోచించనివ్వు, నేను ఆలోచిస్తున్నాను. ఈ సైంటిస్ట్ ని ఏ విధంగా అరెస్ట్ చెయ్యాలి అని. మోటును కిడ్నాప్ చేసినందుక, లేక ఈ విధమైన ల్యాప్టాప్ కనిపెట్టినందుక, లేక నా డ్యూటీని నన్ను సరిగ్గా చేయనివ్వకుండా ఉన్నందుక ఆలోచిస్తున్నాను. సార్ మీరు ఎక్కడికో వెళ్ళిపోయారు. మీరు ఇక్కడ ఉండవలసిన వారు కారు. సార్ మీరు చాలా గ్రేట్ సార్, కానీ లిటిల్ లేట్ సార్. ఈ ల్యాప్టాపే మాయమైపోవాలి, ఎవరి చేతికి దొరకకూడదు. నువ్వు నిజంగా చాలా మంచివాడివి. కాకపోతే మీలా నేను మాత్రం మంచివాడిని కాదు. ఇప్పుడు నేను మీ అందరికీ తగిన బుద్ధి చెబుతాను. ఇక మీదట నేను ఈ లోకాన్ని ఏలే చక్రవర్తిని. ఏమిటిది? ఇది దారుణం.